నా పనితీరు బాగుంది కాబట్టి చంద్రబాబు నాకు సీటు కేటాయించారు. వారికి ధన్యవాదములు. మంగళగిరిలో వార్ వన్ సైడ్. ఇది ప్రజలు ఎప్పుడూ డిసైడ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ పనైపోయింది. వైసీపీ గురించి మాట్లాడటం అనవసరం. నేను ప్రజలకు చేసిన దాంట్లో 10% మంగళగిరిలో ఈ ప్రభుత్వం పనిచేసిందా? ఎవరు లోకలో ఎవరు నాన్ లోకలో కొద్ది రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు. 4 సంవత్సరాల 10 నెలల నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశాను. సీఎం జగన్ రోజూ ప్రయాణించే బ్రిడ్జికే రంగులు వేసుకుని తిరుగుతున్నాడు. ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి ఏం చేస్తాడు అని నారా లోకేష్ అన్నారు. ఎందుకు అబ్బాయి గురించి పని అయిపోయిన వాళ్ళ గురించి నాకు ఎందుకు అబ్బా మాట్లాడేది? అయిపోయింది వాళ్ళ పని. ఎవరమ్మా అది మీరు వాళ్ళని అడగాలి కదా, నన్ను అడుగుతారు. అదే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు 94 స్థానాలు ప్లస్ అఫ్ కోర్స్ జనసేన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి 99 స్థానాలు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. వీఆర్ రెడీ. మేము ముందరికెళ్తాం సార్. మీ మీద పదే వైసీపీ వాళ్ళు దానిలోకి నామలోకి లోకేష్ గెలిస్తే 6 నెలల తర్వాత కలవాలి వస్తే ఇక్కడ సామాన్యులు గారు అందుబాటులో ప్రచారం చేస్తున్నారు. 4 సంవత్సరాలు 10 నెలలు ప్రజలకు అందుబాటులో ఉంది ఎవరు? నేను. ప్రజలు సేవ చేసింది ఎవరు? నేను. అధికారంలోకి వచ్చింది ఎవరు? వాళ్ళు ఏం చేశారు? అసలు మంగళగిరి వాళ్ళకి చేసింది ఏంటి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. నేను చేసిన దాంట్లో కనీసం 10% వాళ్ళు చేశారు ప్రజల సేవ. ఇప్పుడు మాట్లాడే హక్కు వస్తుంది. రెండోది, నేను నివసిస్తుంది ఇక్కడ, నా ఓటు ఉంది ఇక్కడ. వాళ్ళు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడ వచ్చింది? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసండి? మీడియా మిత్రులు మీకు తెలుసా? అదే మన ఇల్లు ఎక్కడుందో తెలుసు కదా. మళ్ళీ థ్యాంక్ యూ. అరే వారు వన్ సైడెడ్, ఇంకా డౌట్ ఉందా మీకు? అరే ఎక్కడున్నావు స్వామి నువ్వు? వారు వన్ సైడెడ్. ప్రతిపక్ష హోదా కూడా రాదు ఈ ప్రభుత్వానికి. ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? సార్ అది వైసీపీ అధిష్టానం మంగళగిరి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి. అరే ఎన్టీవీ బాగా తెలియాలి వ్యూహాలు ఏంటో. ఎన్టీవీ అన్ని స్టోరీలు తెలిస్తే మీరు చెప్పాలి. అందరూ ఫోకస్ పెడతారు, ఏం చేస్తారు కదా దానికన్నా. నన్ను ఓడించేదానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. చేయండి. ఇప్పుడు భారీ ఖర్చు పెట్టి నన్ను ఓడించే బదులు ప్రజలకు అదే డబ్బులు ప్రజల సేవకి, ప్రజల మంచికి ఖర్చు పెట్టుంటే బాగుండేది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, అనేక హామీలు ఇచ్చారు. 2019 ముందర ఇక్కడున్న ఇళ్ళన్నీ రెగ్యులరైజ్ చేస్తా అన్నారు, చేయలేదు. స్థానికంగా డ్రైన్ గానీ తాగునీరు గానీ రోడ్లు వేస్తా అన్నారు, ఇది జరగలేదు. కనీసం జగన్ గారి ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు వెళ్లే బ్రిడ్జిని రంగులేశారు తప్ప ఆ బ్రిడ్జిని కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. అంత దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఇది. అదే ప్రతిపక్షంలో నేనుండు 4 సంవత్సరాలు 10 నెలలు అనేక సేవలు చేశాను, మీకే తెలుసు కదా. దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను. నేను చేసిన దాంట్లో 10% కనీసం ఈ ప్రభుత్వం చేయగలిగిందా? ఇంకా మళ్ళీ వాళ్ళు నా గురించి మాట్లాడితే ఎంతవరకు న్యాయం ఉంది? నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ప్రచారం చేస్తున్నాను అనుకోండి. నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఎక్సెప్ట్ పాదయాత్ర చేసిన సమయం తప్ప నేను మంగళగిరిలో ఉన్నాను, తిరుగుతా ఉన్నాను. ఇన్ఫాక్ట్ మంగళగిరిలో ఫస్ట్ పాదయాత్ర మొదలు పెట్టా కదబ్బా. మీకు తెలుసు కదా, వార్డులు తిరిగాను, గ్రామాలు తిరిగాను. అంటే అన్ని తిరగలేకపోయాను, వాస్తవం అన్ని తిరగలేకపోయాను. దాదాపు 80%, 85% నేను తిరిగాను. మిగిలిన తప్పనిసరిగా తిరుగుతాను. దాంట్లో నేను ఓడిపోయిన దగ్గర నుంచి ఇక్కడనే ఉన్నాను, ఎక్కడ పోలే కదా, వేరే నియోజకవర్గం ఎత్తుక్కోలే కదా. ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలవాలనేది నా తాపత్రయం, కట్టుబడి ఉన్నాను. ఎమ్మెల్యే ఆర్కే మిమ్మల్ని రెండోసారి ఓడించి ఇక్కడి నుంచి వెళ్తామని సభ చేస్తాను మీడియాలో మాట్లాడతాను. అది ప్రజలు నిర్ణయిస్తారు కదా, అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరే చూస్తారు కదా. 45 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. నువ్వు ఎందుకు గెలుస్తున్నారా? ఇంకా చాక్లెట్ రెడీ, అది వరకు వీడియో తీసుకున్నావు. చూడరా, గట్టిగా చేయాలి కదరి తాగేసి రాత్రి. సెకండ్ హ్యాండ్ డాగ్ ఫిల్మ్, సెల్ఫీ పెట్టి రోజు ఒక 5 ఫోటోలు చేసాడు. ఇది పర్లేదు, స్కిల్స్ ఆఫర్. నమస్కారం, బాగున్నారా? చిన్న దాదా సెల్ఫీ ఉందా?
ఏమండమ్మా?